ఈరోజైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఈరోజైతే మా బాల్కి ఇట్లా ఫుడ్ పెట్టినకైతే పోతున్నాం. ఆడ అన్ని కుక్కలు ఉంటాయి అట. నాకైతే భయం అవుతుంది, కానీ ఆడికి నాకు మంచి ఆడకబుద్ధి అవుతుంది. భయం అవుతుంది ఆడకబుద్ధి, భయం అవుతుంది ఆడకబుద్ధి. ఇదిగోండి గాయ్స్ మా షెడ్. ఇది వచ్చేసి అయితే ఇగో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ గిట్లు ఉంటాయి, కోళ్ళపారాలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. అంటే కుక్కలు అంటే ఆ కుక్కలు అనుకోకుండా గాయ్స్ పెద్ద పెద్ద జర్మన్ షెపర్డ్ లాంటివి ఉంటాయి. మీరు ఇంకా ఆశ్చర్యపోతున్నారు కదా గాయ్స్. ఇక్కడనైతే మేకలు కూడా ఉంటాయి చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. అదిగోండి జర్మన్ షెపర్డ్ అండి, మేకలు, గొర్రెలు, లోపల కొన్ని కోళ్ళు కూడా ఉంటాయి. లోపల మళ్ళీ షెడ్ కూడా వేసినాం గాయ్స్. ఇప్పుడైతే ఫుడ్ అయితే పెట్టాలి. ఈ 3 కుక్కలు ఉన్నాయి. 3 కుక్కలకైతే ఫుడ్ వేసేద్దాం. చూడండి, టమాటా కర్రీ. ఇళ్ళనైతే ఉల్లిగడ్డలు అవన్నీ ఎత్తదు. ఇప్పుడైతే ఒక్కొక్క గంట అయితే ఫుడ్ పెడుతున్నాం. నన్నే చూస్తాడు. పెట్టేద్దాం. లెట్స్ యో మ్యాక్స్ యూ ఈట్ ద అంచు చిలంచు. ఇదైతే దీనికి పెట్టాం. యూ ఈట్ ద లంచు. అమ్మతోడు ఇది నన్ను ఎట్లా చూస్తాను. డేంజరస్ కుక్క ఆర్ ద మోస్ట్ పాపులర్. ఇప్పుడైతే అన్నం అయితే పెట్టేస్తాం. ఇక ఇట్లా తింటే చూడు, మాకోసం మేము వెయిట్ చేసినాయి కావచ్చు. అదైతే ఓడనే కొడుతుంది గైస్. కోళ్ళు అయితే ఫ్రీగానే ఇచ్చి పెడదాం. ఒక కోళ్ళు ఇక్కడ ముద్దు ముద్దు కోడి పిల్లలు ఉన్నాయి చూడు. గాయస్ ఒకసారి చెప్పిన స్విమ్మింగ్ పూల్ ఇదే గాయస్. చూడండి, కొంచెం క్లీన్ చేయక అయితే ఉంది అనే. ఇప్పుడు సాయంత్రం వరకు వచ్చి క్లీన్ చేసేస్తాం. ఇదైతే మన బాహుబలి ఇల్లు అనుకోవద్దు, మన మ్యాక్స్ గడి ఇల్లు. ఇప్పుడైతే కోళ్ళకి దాని ఎత్తనైతే మేకలు తింటున్నాయి. అదే మాకు ప్రాబ్లం పెద్దది. ఈ కోడి పిల్లలు గాయస్. ఇప్పుడైతే బయటకి అయితే వెళ్దాం గాయస్. బాహుబలి వచ్చాడు, తిన్నాడు, ఇక మళ్ళీ మా చుట్టూ తిరుగుతాడు. ఇప్పుడు మ్యాక్స్ గారు ఎందుకు వచ్చాడంటే వాటర్ తాగానికి అయితే వచ్చాడు. ఇక ఈ బకెట్ అయితే తీసుకున్నాం. ఇక గ్యాస్ ఇక నా చుట్టూ పట్టి వాళ్ళు కింద వాడేసి మంచిగా కొమ్మ అవుతుంది. మంచిగా ఫ్రెష్గా అడుగుతున్నా గాయస్. ఇప్పుడైతే మన కుప్పి తప్ప అనేసి, కుప్పి అంటే ఏదో చెప్తా పడుంది. కుప్పి అంటే మన చిన్న చిన్న కుక్క. అది అయితే ఇక సెకండ్ రౌండ్కి వచ్చే వరకు అయితే పెడదాం.
ఇదైతే మన మేకలు కోర పిల్లలు తాగే వాటర్. మ్యాక్స్ గాయస్ అదైతే కొత్త మేక ఎంత ముద్దు ఉండాలంటే సాఫ్ట్గా ఉన్నాయి. సాఫ్ట్గా ఉంది. అదైతే కొత్త బ్రెడ్, కొత్త మేక మొన్నదే తెప్పించారు. లోపలికి వెళ్ళి చూద్దాం. తీసేస్తున్నా. అయ్యో ఇదైతే కొత్తది చూపిస్తున్నా. ఇగో ఇవి రెండే, ఇదైతే కొత్తది. గాయస్ ఇదైతే భలే గమ్మతున్నది. గాయస్ ఇప్పుడైతే మా గ్రౌండ్కి అయితే వెళ్దాం, కెమెరా ఆఫ్ చేయకుండా. ఎందుకంటే మీకు మొత్తం చూపించారు కదా, అది సేమ్ పిచ్ లెక్కనే ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉంటుందో. గాయస్ ఇది చూస్తే మీకు అర్థం కావచ్చు ఏంటిదో. ఇదైతే మా క్రికెట్ గ్రౌండ్. ఇళ్ళనైతే మా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఇళ్ళనైతే మేము 4 years అవుతుంది ఆడి. నేనైతే చిన్న క్లాస్ ఉన్నప్పుడు అయితే ఇటు పడితే నాటుకౌంట్, ఇటు పడితే నాటుకౌంట్. 6-4 ఇంకా చెప్పలేదు. డైరెక్ట్ లేవా దీన్ని కనీళ్ళు ఉంటాయి చూడు, కనీళ్ళు అలా అవుతా పడితే డైరెక్ట్ 6 పారుకుంటా పోతేనేమో 4. ఇస్తే మా మేఘాలు కాసేట్ అయినా వస్తుండు. మా 6th గ్రౌండ్. ఈయనైతే మా మేకలను అయితే జీతగాడు అని అనుకోవద్దు. ఈయనైతే మంచిగా మా మేకలు మేపి మాతో కూడా ఒక్కొక్కసారి టైం స్పెండ్ చేస్తాడు. మేకలను అయితే మేపేయడానికి తీసుకోవద్దు. చూడండి అదైతే పొట్టేలు, అదైతే పొట్టుతుంది మళ్ళీ. గాయస్ అదేనైతే మన కొత్త మేక. చూడండి ఎంత ముద్దుగా ఉందో. గాయస్ ఒకసారి అయితే మ్యాక్స్ అయితే ఉందాం. గాయస్ ఇగో ఇదైతే మంచిగా ఉంటుంది. ఇదైతే మా బ్యాట్లు అయితే చూపించలేదు. బ్యాట్లు అయితే చూపిద్దాం. ఇదైతే మా సెక్యూరిటీ గార్డ్ లెక్క ఉంటుంది. వర్షం కాకుండా ఏం కాకుండా ఎట్లా ఓపెన్ చేస్తారో చూడండి. ఇదైతే నా చిన్నప్పుడు బ్యాటు. ఇదైతే ఇరిగిపోతుంది. ఇక చూడండి ఇట్లా పడితే ఇరుగుతుంది. ఇదైతే కొత్త బ్యాటు. మొన్ననే టోర్నమెంట్కి పోయినప్పుడు అయితే కొన్నాం. ఇదైతే ఎస్ఎస్ బ్యాటు. నేనైతే దీంతోనైతే ఒక 4 కొట్టాను. అప్పటి నుంచి నాకు ఇదే అలవాటు అయిపోయింది. మా బ్యాటు మా బాల్ అన్నీ ఇక్కడనే పెట్టేస్తాను. ఇక ఇప్పుడైతే ఇంటికైతే పోదాం అనుకున్నాం. పోదా బాయ్, జూలీ బాయ్, కుప్పి బాయ్. నేనైతే మళ్ళీ సాయంత్రం కలుద్దాం. బాయ్ చూడొచ్చు వాడ మేఘానైతే తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం అయితే మర్చిపోకండి.